హాయ్ అండి. అసలు శారీలో వచ్చిన పీసు చాలా తక్కువగా ఉండి, మనం కుట్టే బ్లౌజ్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూసేయండి. ఇక్కడ 2 సైడ్స్ బార్డర్ వచ్చిందండి. 2 సైడ్స్ అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ వేసి తీయొచ్చు, కానీ క్లాత్ అనేది సరిపోవట్లేదు అనమాట. ఒకే సైడ్ తీయాలి. అలాగే చంక పిలకలు అంటే చంకకు ముక్కలు అయితే పడతాయన్నమాట. అవి జాయింట్ అయితే వేసేసుకోవాలి. చూడండి నేను ఎలా సరిపెడుతున్నాను బ్లౌజ్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసేసాను కదా, వాటి అతుకుల కోసం అయితే ఇక్కడ నడుము దగ్గర మిగిలిన క్లాత్, అక్కడక్కడ మిగిలిన క్లాత్ అయితే వేసేస్తాను. ఈ ఉన్న క్లాత్ని సరిపెట్టి కస్టమర్కి బ్లౌజ్ సరిపోవట్లేదని చెప్పేసి పక్కన పడేయకుండా కొంచెం ఆలోచించి ఈ విధంగా కట్ చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి. చూడండి ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను 1 బై 1. మనకి ఎక్కువ ఎక్కడ జాయింట్స్ పడుతున్నాయంటే హ్యాండ్స్కి మాత్రమే పడుతున్నాయి. ఇప్పుడు ఈ నడుము దగ్గర చూడండి, నేను నడుము దగ్గరికి కట్ చేయలేదు, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అలాగే పెట్టేస్తాను. 2 జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ వరకు తీసేస్తే ఆ క్లాత్ నాకు హ్యాండ్స్కి జాయింటింగ్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ లేదా కింద మిగులుతుంది కదా, ఆ క్లాత్ అయినా మనం హ్యాండ్స్కి వేసేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా తీయాలండి. చాలా చిన్నగా వచ్చింది శారీలో పీస్ కాబట్టి నేను కింద బార్డర్ తీసుకొచ్చి క్రాస్ బెల్ట్లకైతే వేసేస్తానన్నమాట. క్లాత్ సరిపోనప్పుడు ఇలా సరిపెడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా, మనకి ఇంకెక్కడ జెయింట్స్ పడవన్నమాట. బ్యాక్ కానీ ఫ్రంట్కి కానీ ఓన్లీ మనకు హ్యాండ్స్కి మాత్రం జెయింట్స్ పడతాయి. చూడండి ఈ బార్డర్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు వేసేస్తాను. ఇలా చిన్న సైజ్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది సరిపోతుంది. కాకపోతే కొంచెం హ్యాండ్స్ దగ్గర మనకు జెయింట్లు ఎక్కువగా పడతాయి, అంతకు మించిన నష్టం ఏమీ లేదనమాట. హ్యాపీగా కుట్టేయచ్చు. కొంచెం ఆలోచనతో కట్ చేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా, యూజ్ అయిందా అయితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.